నకిలీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జోగి రమేష్ చుట్టూ ఉచ్చు గట్టిగా బీసుకోబోతుంది. ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అయితే ఇందులో కీలకంగా ప్రాథమిక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. 540 పేజీలతో కూడిన ఛార్జ్ షీటు. అద్దేపల్లి జనార్దన్ ఎవరైతే ఉన్నారో A1 గా ఉన్నారు ఈ కేసులో, ఆయనకి అలాగే జోగి రమేష్ కి మధ్య నడిచిన వ్యవహారాలకు సంబంధించి కీలక ఆధారాలు కూడా సేకరించారు అనేది, కాల్ డేటా కానీ లేదంటే యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు కానీ ఇవన్నీకి సంబంధించిన వివరాలతో కూడిన ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అనేది. ఎందుకంటే వాస్తవానికి 60 రోజుల్లో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి కాబట్టి ఇమీడియట్ గా చేశారా, ఏం జరగబోతోంది, ఈ నలుగురిని కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు పిటిషన్ వేయబోతున్నారట. ఏం జరగబోతోంది ఈ కేసుకు సంబంధించి అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? ఒక రకంగా అసలు లేని కేసు, ఇంతకు ముందు గతంలో లిక్కర్ స్కామ్ వ్యవహారం అనుకున్నారు. ఇక్కడ నకిలీ మద్యం అయితే జరిగింది, నకిలీ మద్యం తయారు చేశారు. కాకపోతే ఇందులో జోగి రమేష్ ఇరుక్కున్నారా? ఇప్పుడు ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారంటే ఏం జరగబోతుందని దీని అర్థం? కల్తీ లెక్కర్ కేసునే కల్తీ చేశారు. ఇప్పుడు కల్తీ లెక్కర్ కేసుని కల్తీగా మార్చారు. దాంతో ఈ దోషులందరూ తప్పించుకుంటారు. రేపు పొద్దున ఎవ్వడికి శిక్ష పడదు, కేసు క్లోజ్ అయిపోతుంది. తాగిన వాడు బతుకుంటాడా చస్తాడా అనేటటువంటిది భవిష్యత్తులో వాడు చస్తే కనుక ఆడు తాగుడు వల్ల చచ్చాడంటారు, కానీ కల్తీ లెక్కర్ వల్ల చచ్చాడంటారు. అది కల్తీ వలన అన్నది కూడా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు జగన్ టైంలో చచ్చిపోయిన వాళ్ళందరూ కల్తీ లెక్కర్ వల్ల ఇప్పుడు ఎట్లా స్టేట్మెంట్లు ఇస్తున్నారో, రేపు పొద్దున భవిష్యత్తులో అట్లాంటి స్టేట్మెంట్లకు రాజకీయంగా పరిమితమవుతుంది తప్పించి నిజాయితీ చచ్చిపోయింది. నిజ జీవితంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి కనీస నైతిక బాధ్యత చచ్చిపోయింది. ఆ వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు నిస్సిగ్గుగా చేసినటువంటి ఒక తప్పు, రాజకీయ నిర్ణయాలకి అనుగుణంగా తాబేదారులుగా పనిచేసినటువంటి అతి పెద్దదైనటువంటి నీచమైనటువంటి కేసు ఇది. అంతకు మించి మరేం లేదు దీంట్లో. ఎందుకంటే వాడు కల్తీ లెక్కర్తో దొరికినటువంటి వాడు జయచంద్రారెడ్డి అనేటువంటి వాడు విదేశాల్లో ఉన్నాడు. వాడిని ఈ రోజు వరకు పట్టరాలా. వాడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అతన్ని ఈ రోజు వరకు ముట్టుకోరు. రెండవది, అతని పేరే ప్రస్తావన ఉండట్లేదు ఇక్కడ. అది ఒక ఆస్పెక్ట్, అది పక్కన పెట్టేద్దాం. రెండవది, ఈ జనార్దన్ రావు అతని మనిషి, వీళ్ళిద్దరు పార్ట్నర్లు అన్నది తెలుసు. విదేశాల్లో అక్కడ మద్యం దుకాణాలు ఉన్నాయి, మద్యం వ్యాపారాలు ఉన్నాయి అన్నది తెలుసు. చివరిన రెడ్డి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఇది ఎన్ని రోజులు నడుపుతారు నాటకాలు? వీళ్ళ అభ్యర్థే కదా అక్కడ. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి? ఇందులో జోగి రమేష్ అతను అక్కడి నుంచి విదేశాల్లో ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? కుట్ర ఉంది దీని వెనకాల అని చెప్పుకొచ్చాడు. ఇదే జనార్దన్. కుట్ర ఉంది అన్నప్పుడు అప్పుడే చెప్పేవాడు కదా వైసీపీ వాడు అయి ఉంటే. తెలుగుదేశం వాడు అంటే చెప్పడానికి భయపడాలి, కానీ వైసీపీ వాడి గురించి చెప్పడానికి బాధే ఉంది. ఇంకోటి, వీడియో తయారు చేసుకుని వీడేమన్నా కుడితే తాగుతాడేంటి మందు? వీడు తయారు చేసిన దాన్ని షాపులకు అమ్మాలి, బెల్ట్ షాపుల్లో పెట్టాలి, బార్లలో పెట్టాలి, వైన్ షాపుల్లో పెట్టాలి. అంటే ఇదో పెద్ద రింగ్ కదా. వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేశారు? ఏ వైన్ షాప్ వాడిని అరెస్ట్ చేశారు? ఏ డీలర్ని అరెస్ట్ చేశారు? ఏ అమ్మినోడిని అరెస్ట్ చేశారు? ఎక్కడ అరెస్ట్ చేశారు? ఎవరిని పట్టుకున్నారు? అదేం పట్టుకోకుండా అబ్బే ఇప్పుడేనండి మొన్ననే తయారు చేయబోతుంటే వెంటనే పట్టుకున్నాం అంటే కేసు ఇంకేం నిల్చుంది? అక్కడ నేరమే జరగలేదు కదా. ఇప్పుడు దీంట్లో ఏమని పెట్టారు కేసు, ఏమని చెప్పారు వీళ్ళని? అతని చేతన జోగి రమేష్ ఇందులో రాజకీయం దాంట్లో అప్పుడే జోడిచ్చేశారు. నువ్వు దొంగ లెక్కర్ తయారు చెయ్యి, ఎందుకంటే నీకు ఇదివరకు కూడా అలవాటు ఉంది కదా, మన టైంలో కూడా లెక్కర్ తయారు చేసేవాడివి కదా, ఇప్పుడు కూడా లెక్కర్ తయారు చెయ్యి, చేస్తే ఇద్దరం సంపాదించుకుందాం అన్నంత వరకు ఓకే, అట్లంటే బాగానే ఉండేది. నువ్వు టీడీపీలోనే ఉన్నావు కాబట్టి నువ్వు తయారు చేస్తే ఎవడు కాదండి అన్నాడంటే దానికి అతికినట్టుండేది. నేను అమ్మి పెడతానన్న మన ఏరియాలో అన్నాడంటే అతికినట్టుండేది. కానీ దీన్ని ఎటుకు తీసుకెళ్లారు తెలివిగా? ఈ రూట్కి పట్టుకుపోయారు. ఏమని? కల్తీ లెక్కర్ నువ్వు తయారు చేసి ఆ అడ్రస్ నాకు ఇయ్యి, నేను దాన్ని రైడింగ్ చేపిస్తాను, అప్పుడు పేపర్లో టీవీలో వస్తుంది, తద్వారా ఈ ప్రభుత్వం బద్నాం అయిపోతుంది, తద్వారా మా జగన్కి మైలేజ్ వస్తుంది, అందుకని మన ఇద్దరం గెలిచేద్దాం అంటే ఏ ఎదవన్నా చేస్తాడు ఎవడన్నా? ఇంకా 3.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నవాడిని పట్టుకుని ఇప్పుడు మనం బద్నాం చేసేద్దాం, జగన్ రేపు పొద్దున్న సీఎం అయిపోతాడు, నీకు వెనకాల నేను పైకి లేపుతాను, నువ్వు చేసేయంటే ఏ ఎదవన్నా చేస్తాడా కామన్ గా? అందులో ఈ 10-15 నెలల నుంచి జరిగిన దొంగ కేసులు, తప్పుడు కేసులు చూశాక కేసు తప్పు చేయకపోయినా తీసుకెళ్లి బొక్కలో దోస్తుంటే తప్పు చేస్తే ఊరుకుంటాడు ఎవడన్నా? అది జనార్దన్ రావు అంత పిచ్చోడా? ఆల్రెడీ ఒకప్పుడు లాస్ అయినోడట వాడు. జగన్ టైంలో అట్లాంటి పెట్టలేక లాస్ అయ్యాడు, వ్యాపారం చేయలేక.
గవర్నమెంట్ మద్యం దుకాణాలు, ప్రైవేట్ మద్యం దుకాణాలు వ్యాపారం నడుపుకోలేక లాస్ అయ్యాడు. ఉమ్, అట్లాంటి వాడు ఇది చేస్తాడా అక్కడ ఉమ్. బేసిక్ గా? పైగా ఎంత 3 కోట్లు ఎంత ఇస్తారన్నారని కదా ఆ. ఆరోపణ. అది జోగి తర్వాత. రమేష్. ముందేమో బద్నాం ఉమ్, చేయి, ఉమ్. అంతే. ఈ అదే డబ్బులతో నువ్వు ఉమ్. బద్నాం చేస్తే నేను ప్రచారం చేస్తా. అదే నీ వీళ్ళ అప్పులు మాట 3 ఇది కోట్ల తెచ్చేవాడు వరకు ఎవడు? తీరుస్తాను. వైసీపీ వాళ్ళ మాట ప్రచారం చేయడానికి. ఉమ్, వాళ్ళ సాక్షి తప్పించి ఎవడు సాక్షి రాస్తే ఎవడు పట్టించుకోవట్లేదు. ఈనాడు అవును. జ్యోతి నువ్వు ఈ మీడియా అంతా రాస్తుందా అక్కడ? ఇలాంటి కథలే కదా రాసేది బేసిక్ గా. అంతే కదా. అవును. ఇప్పటికే 4 కల్తీ లెక్కలు దొరికినాయి. 4 దేంట్లోనన్నా చర్య తీసుకున్నారా? పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, అయిపోయింది. ఉమ్, దీంట్లో రాజకీయం చేసి తీసుకొచ్చారు. అవును. రైడ్ చేసిన వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు, పట్టుకున్న వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు, పట్టుకున్న తర్వాత పేర్లు తెలిసిన వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు. అవును. దానికి దొంగ లింకులు పెట్టింది ప్రభుత్వం, పెట్టించింది ప్రభుత్వం. ఉమ్, ఇంకే ఉమ్. కేసులు చూద్ది. ఏంటయ్యా వీళ్ళకి డీలింగ్ ఏంటనంట, ఈ జనార్దన్ రావు అనేవాడు ఇంతవరకు ఆ మైలవరం వాడు ఉమ్, కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధం ఉంది, గతంలో పరిచయం ఉంది. అవును. ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు లోకేష్ పక్కన చంద్రబాబు పక్కన ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని వేల మంది ఉన్నారు? ఉమ్, వాళ్ళు చేసే తప్పులన్నిటికీ వీళ్ళే సంబంధమా? లేదా వీళ్ళ దగ్గరకు అదే వచ్చి కదా. మాట్లాడినోడు తర్వాత ఏదైనా నేరం చేస్తే వీళ్ళకి సంబంధమా? బేసిక్ గా ఉమ్, అదొక లింక్ కలిపేశారు. అదేమంటే ఇదే నేను చెప్పినట్టు ఈ బద్నాం అనే ఒక దిక్కుమాల కదల్లారు. అది ఒక ఎత్తు. ఉమ్, అన్నిటికంటే విచిత్రమైన లెక్క ఏంటంటే ఇప్పుడు ఆ అతనితో ఫోన్కి సంబంధించి అతను ఓపెన్ గా చెప్పాడు, నా ఫోన్ ఇస్తాను, నేను లై డిటెక్టర్ టెస్ట్ అన్నోడు చివరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా రెడీ అన్నాడు. మరి ఎందుకు చేయట్లా? ఉమ్, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలంటే ఆ సంబంధిత వ్యక్తి యొక్క అనుమతి తీసుకోవాలి. ఇతను ఇస్తానంటున్నాడు జోగి రమేష్. ఉమ్. మరి ఇంకా సాక్ష్యం ఏం కావాలి నీకు? నార్కో అనాలిసిస్ టెస్ట్ లో ఖచ్చితంగా ప్రూవ్ అయిపోద్ది కదా అతని తప్పు చేస్తుంటే. ఉమ్, జనార్దన్ రావుతో అంతే డీలింగ్ కదా. అతనే చేయించుంటే తెలిసిపోతుంది కదా. ఎందుకు చేయట్లా? అవును. వేరే వాటి లై డిటెక్టర్ అంటే అబ్బాయి లై డిటెక్టర్ కాదు నార్కో కావాలన్నారు వరలరామయ్య. అతను నేను రెడీ అన్నాడు నార్కో అనాలిసిస్. ఎందుకు చేయట్లేదు? ఉమ్, జైల్లోనే ఎందుకు గడిపిస్తున్నారు? అది పెద్ద డ్రామానే కదా. ఇంకోటి ఇప్పుడు తేల్చింది ఏంటి అంటే వీళ్ళిద్దరు పార్ట్నర్లట. ఉమ్, ఎలాగంటే జనార్దన్ రావు గతంలో 3-4 ఏళ్లలో ఎప్పుడో డబ్బులు డ్రా చేశాడట తన అకౌంట్లో నుంచి. ఆ డ్రా చేసిన డబ్బులు ఇతనికి ఇచ్చినట్టుగా అతని చేత సంతకం పెట్టించారు. ఉమ్, అది ఎవడు సాక్ష్యం? ఏం సాక్ష్యం? అదే కదా. ఉమ్, ఇది ఓవరాల్ గా ఏంటంటే అద్భుతమైన కేసు. పక్కా సాక్ష్యాలతో ఖచ్చితంగా ఏడాదిలోపు కేసు తేలిపోతుంది, శిక్ష పడిపోతుంది. కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చు. ప్రజల ప్రాణాలతో చెలగాటం కాబట్టి. అవును. నేరస్తులు ఎదురుగుండా ఉన్నారు. నేరస్తుల్ని కాపాడడానికి అమాయకుల్ని నేరంలో ఇరికిచ్చారు. తద్వారా ఈ అమాయకుడు కాపాడబడే క్రమంలో నేరస్తుడు కూడా తప్పించుకుంటాడు. తద్వారా నైతికత చచ్చిపోయింది. రాజ్యాంగం మనకిచ్చినటువంటి బాధ్యతలను అధికారులు మర్చిపోతే రాజకీయానికి ఈ కేసుని నీరుగారుస్తా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి రాక్షసుల్ని కాపాడుతున్నారు. అది ఇక్కడ తేడా. ఇక్కడ నకిలీ మద్యం తయారు చేయడం తప్ప, నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళకి ఎవరు వెనకున్నారు, ఎవరు పెట్టుబడి పెట్టారు, ఆ మూలాలు ఎవరున్నారు, అది తప్ప ఏది కేసుగా చూడాలి, ఏది చూస్తున్నారు? ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచినవి చూస్తా ఉంటే ఈ అసలు విషయం పూర్తిగా ఇప్పుడు వరకు మీరు చెప్పినట్టు పూర్తిగా పక్కన పెట్టేసి కంప్లీట్ గా డైవర్ట్ చేయడం వల్ల ఏంటి అదనపు ప్రయోజనం? రాజకీయ ప్రయోజనం. అబ్బాయి వాళ్ళందరూ కల్తీ. మా హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు కల్తీ చేయడానికి వీలు లేదు అన్నది ప్రశ్నించి వైసీపీ చెప్తుంది. కాబట్టి వీళ్ళు ప్రైవేట్ మద్యం దుకాణాలు రావడం వల్లే కదా కల్తీ అమ్ముకోవడానికి కుదిరింది. ఇదివరకు ఏదన్నా అయితే గీతే ఏ సారా కాసుకోవడమో లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకు తాగడమో సాధ్యమయ్యేది. ఏది ఇక్కడ వాళ్ళకి నచ్చే బ్రాండ్లు దొరకకపోతే వేరే రాష్ట్రాలు, అది కూడా నిబంధన ఉంది, 1-2 బాటిల్స్ తెచ్చుకోవడం, అంత మించి ఎక్కువ ఉంటే క్రైమ్. అప్పుడు ఒక స్ట్రిక్ట్ గా అమలైంది దాంట్లో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు తేడా వస్తే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి? కంప్లీట్ రివర్స్. నేరస్తుల్ని కాపాడుతున్నారు, నేరాన్ని కాపాడుతున్నారు, అమాయకుల్ని శిక్షిస్తున్నారు, అమాయకుల్ని అన్యాయం చేసినటువంటి నేరస్తుడికి రక్షణగా నిలబడుతున్నారు. ఇందులో కల్తీ అసలు లిక్కర్ కల్తీ చేయడం క్రైమ్. ఆ కల్తీ చేసినోడు కంపెనీనే పెట్టడం అనేటటువంటిది ఇంకంతకంటే రాక్షసత్వం లేదు. వాడు ఎంతమందికి అమ్మాడో తేల్చాలి, ఆ షాపుల్లో చెక్ చేయాలి, ఆ డీలర్ల దగ్గర చెక్ చేయాలి, ఆ బార్ల దగ్గర చెక్ చేయాలి, ఆ బెల్ట్ షాపుల దగ్గర చెక్ చేయాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు బెల్ట్ షాపులకి వ్యతిరేకం, నేను బెల్ట్ షాపుల వల్ల నాశనం అయిపోతారని స్టేట్మెంట్ ఇస్తారు.
స్కూల్లో టీచర్ల మీటింగ్ సందర్భంగా, ఏది స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్స్, అక్కడ ఏం సంబంధం దాంట్లో? ఆయన అడగాలి కదా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, ఏందండి బెల్ట్ షాపులు గోలేంటి, సందు బంధు చూస్తే ఎవడికాడు తాగి తందనాలు ఆడుతున్నారు, సంపాదించిన సొమ్ములంతా నాశనం అయిపోతున్నాయి, బెల్ట్ షాపులకి నేను వ్యతిరేకము, మన పాలసీ కూడా అది కాదు కదా, మనం ఎప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పుకోలేదు కదా బెల్ట్ షాపులు పర్మిషన్ ఇవ్వడం అన్నట్టు, మీరేమో స్టేట్మెంట్లు ఇస్తున్నారు బెల్ట్ షాపులు లోపల ఏమైనా ఆయన పేరేంటి కొలికిపూడి శ్రీనివాసే వీడియోలు కూడా చూపెడుతున్నాడు, ప్రతి చోట బెల్ట్ షాపులు కనబడుతున్నాయి, మా జనసేన కార్యకర్తలను అడిగినా చూపెడతారు, తీసుకెళ్లి మొత్తం బెల్ట్ షాపులు రద్దు చేయండి అని అడగాలి కదా. నేను దీనికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటే అయిపోతుందా? నెంబర్ 2, ఇట్లాంటి అబద్ధం కేసులు పెట్టడం ఎందుకు, తప్పుడు కేసులు పెట్టడం ఎందుకు, అసలు వాళ్ళని శిక్షించండి మీరు, ఎందుకు ఈ దొంగ కేసులు పెట్టడం? మనకి ప్రతీకారాలు కావాలనుకున్నప్పుడు తప్పు చేసిన వాడి మీద ప్రతీకారం తీర్చుకుందాం, అంతేగాని ఇక్కడ తప్పు చేసిన వాడిని కాపాడడానికి ఎవరినో అందులో ఇరికించుకోవాల్సిన అవసరం ఏంటని అడగాలి కదా, అది లేదు. నైతికత చచ్చిపోయింది, నిజాయితీ చచ్చిపోయింది, అబద్ధాలని రాజకీయాలని మిక్స్ చేసి క్రైమ్ ని కాపాడుకొచ్చేటటువంటి ఒక రాక్షస రాజకీయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అవును సార్, నిజంగా కస్టడీకి తీసుకుంటే విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటది? ఆల్రెడీ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళతో చేపిస్తారు, వాళ్ళు ఏం అడుగుతారు, వీళ్ళు ఏం చెప్తారు, మీకు జనార్దన్ రావుకి పరిచయం ఉందా, ఉంది, లేదు లేదు అన్నాడు అనుకో, లేదు లేదు మీరు ఇంత ముందు తెలుసు, అవును నాకు తెలుసు, వాళ్ళిద్దరు ఆడో పెళ్లిలో కూర్చున్నారు, ఎట్లాంటి చూపెడతారు, అయ్యే సాక్ష్యాలు వీళ్ళు చెప్పే సాక్ష్యాలు, పెళ్లిలో కూర్చున్నారు కదా మీ ఇద్దరు, లేకపోతే ఇది ఉంది, ఎందుకు తెలియదు, ఇతను వైన్ షాప్ నడిపాడు, అతను వైన్ షాప్ నడిపాడు, లేకపోతే ఇతను బార్ నడిపాడు, అతను బార్ నడిపాడు, ఒకప్పుడు అది బార్లు వైన్ షాపులు తెలియదు, కాబట్టి తెలిసినోడు ఉన్నాడు కాబట్టి వాడి వ్యాపారంలో ఇటు పార్ట్ అయిపోతాడా? అప్పుడు నా సంబంధం లేదన్నాడు అనుకోండి, లేదు లేదు మీకు డబ్బులు ఇచ్చానని జనార్దన్ రావు చెప్తున్నాడు అంటారు, కాగితం ఇదిగో అంటారు, ఇదిగో సాక్ష్యం అని చెప్పి పత్రికలు టీవీలు రాస్తారు. ఏమంటాడు, ఆయన రాసిస్తే నాకేం సంబంధం, నాకు ఇవ్వాలి కదా అంటాడు. మీకు అప్పుడు డబ్బులు తెచ్చి ఇచ్చారంట అంటే ఎవరు చెప్పారని జనార్దన్ రావు చెప్పారు, అదే సాక్ష్యం. అంటే ఒక దస్తగిరి మర్డర్ చేసినోడు నేను ఎవడో పేరో చెప్తాను కాబట్టి ఆయన కాపాడి అక్కడ దస్తగిరి, అట్లాగే ఇక్కడ అంతే, క్రైమ్ చేసినోడిని కాపాడి వాడు క్రిమినల్ ఎవడి పేరు చెప్తే వాడి పేరు, లేకపోతే వీళ్ళు క్రిమినల్ పేరుతో ఎవడి పేరో చెప్పించి కేసులు పక్కదో పట్టి క్రైమ్ ని రాజకీయం చేసి రాజకీయ క్రిమినల్స్ ని కాపాడుతున్నారు అన్నమాట. అది జరుగుతుంది. అంటే ఈ విచారణ పేరుతో మామూలుగా విచారణలో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిన 3 పదాలు ఏదో వాడుతుంటారు అంటారు. ఇప్పుడు దాన్ని బట్టి ఇంకో 4 రోజులు, కొన్ని రోజులు ఒక హైడ్రామా ఏమైనా నడుపుతారా, అంతేనా? దీని వెనక నిజంగా విచారణ పూర్తయిన తర్వాత మరికొంత పూర్తిగా నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం అనేది ఎక్సైజ్ చెప్తుంది, ఆ దిశగా ఏమైనా నడుస్తుంది? ఛార్జ్ షీట్ ఆల్రెడీ వేసాక ఇంకేం పూర్తి ఛార్జ్ షీట్ వేస్తారు? ఇది ప్రాథమిక ఛార్జ్ షీట్ అని కదా చెప్పి, అదే అయ్యే దిక్కుమాల పదాలు. ఛార్జ్ షీట్లు 100 ఉండవు, ఛార్జ్ షీట్ అనేది ఒకటే ఉంటది. దానికి సైమల్టేనియస్ గా ఏమన్నా అదనపు సమాచారం వస్తే యాడ్ చేయాలి ఛార్జ్ షీట్. నువ్వు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఛార్జ్ షీట్ వేసాక బెయిల్ వచ్చేయాలి. మొత్తం 33 మందిని ఇప్పటి వరకు 29 మందిని అదుపులో తీసుకున్నా, మిగిలిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు పూర్తి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఎక్సైజ్ శాఖ చెప్తుంది. అది డ్రామా, అంత మించేం లేదు. యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే నువ్వు అరెస్ట్ చేసిన తర్వాత మొత్తాన్ని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ పెట్టాలి, కాకపోతే డిఫాల్ట్ బెయిల్ 90 days లో వచ్చేస్తుంది. కాబట్టి 60 రోజుల్లోపు ఛార్జ్ షీట్ పెట్టాలని, 90 రోజులు ఛార్జ్ షీట్ కి 90 రోజుల్లోపు డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది ఛార్జ్ షీట్ పెట్టకపోతే. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే జగన్ నిరికించడానికి ఆ రోజున ఇదిగో ఈ కేసుని ఇంకా ఉందండి, ఇంకా ఛార్జ్ షీట్ అయిపోతున్నాం, ఇంకో కేసు పెట్టబోతున్నాం, ఇంకో ఛార్జ్ షీట్ అయిపోతున్నాం అంటూ నెలల తరబడి ఎలా సాగదీశారో సేమ్ ఫార్ములా ఇప్పుడు ఈ కేసుల్లో అమలు చేస్తున్నారు. టెక్నికల్ పాయింట్స్ అంటారు అనమాట. మనకి హైకోర్టులో అయితే ఇట్లాంటి వాటిని కొట్టవతల పడేస్తారు, సుప్రీంకోర్టులో హైకోర్టులో అయితే నువ్వు అది తీసుకొచ్చుకో తర్వాత ముందు అతనికి ఎందుకు ఇవ్వాలి, ఎక్కువ రోజులు జైలు అనేటటువంటిది బెయిల్ అనేటటువంటిది హక్కు అన్నటువంటిది సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చింది ఎట్లాగా, బెయిల్ అనేటటువంటిది వ్యక్తి హక్కు అని, కానీ ఆ హక్కు బాబు గారికి ఉండాలి కానీ వీళ్ళు ఎవరికి ఉండకూడదు అంటున్నారు. బేసిక్ గా ఇక్కడ ఇది ఏంటంటే టెక్నికల్ వార్డ్, మ్యాజిస్ట్రేట్ ఇట్లాంటి వాటిలో పోలీసుల మాటలకు అనుగుణంగానే స్పందిస్తారు, దాన్ని అడ్డు పెట్టుకుని నడుపుతున్నారు కదా. ఇక్కడ ఏంటి టెక్నికల్ గా ఇంకా ఉందండి, విచారణ జరుగుతుందండి, విచారణ జరుగుతున్న చెప్పి ఇతను బయటికి వెళ్తే సాక్ష్యాలు తారుమారు చేసేస్తాడండి, కాబట్టి ఆగండి, ఇప్పుడు 4 ఇంకా అరెస్ట్ కావాలండి, వీళ్ళు బయటికి వెళ్ళిపోతే వాళ్ళని కాపాడేస్తారండి, కాబట్టి వీళ్ళని బయటికి పోనీపాకండి, లేకపోతే కనుక ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ ఇంకో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది ఏంటి, నువ్వు కేసు క్లోజ్ చేశాక ఛార్జ్ షీట్ ఇస్తారు, అంటే కేసు అంతా దర్యాప్తు పూర్తి చేశాక. ఇంకా ఆ తర్వాత ఏదన్నా యాడ్ అయితే కొత్త విషయాలు తెలిస్తే
అప్పుడు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తారు. ఇదివరకు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు ఒప్పుకునేవాళ్ళు కాదు, అత్యంత వివేక ముఖ్యమైతే కేసులో తప్పించి. వివేక కేసులో అదే అడుగుతున్నట్టున్నారు కదా ఆమె. ఆవిడ అసలు శాంతం మొదటి నుంచి కేసు బిగిన్ చేయమని, మళ్ళీ ఛార్జ్ ఛార్జ్ షీట్లు అయితే చేయమంటారు. ఫస్ట్ ఛార్జ్ షీట్ తో అయిపోద్ది అక్కడ లెక్క, కానీ ఉమ్, సెకండ్ ఛార్జ్ షీట్ జరిగింది. టోటల్ గా వచ్చేటప్పటికి అంటే ఆవిడ అధికారి మారారు కాబట్టి మిగతా ఛార్జ్ షీట్ వేశారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది అక్కడది ఎట్లాగో ఇక్కడ అంతే అన్నమాట. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యుయేషన్ లో వేయాలి. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది ఇప్పుడు ప్రతి కేసులోని ఇది ఒక ఆటగా అయిపోయింది, రాజకీయ కేసులో ఎస్పెషల్లీ నడుస్తోంది. వైసీపీకి ఒక బిగ్ షాక్ అయినా ఇది ఒక రకంగా. వాళ్ళు సంతోషపడుతున్నట్టున్నారు నాకు తెలిసి, ఎందుకంటే అవునా? బీసీలని ఏడిపిస్తున్నారు అన్నట్టు జనంలోకి తీసుకెళ్ళడానికి వీలుంటుంది. ఇది తప్పుడు కేసు అని జనం కూడా అర్థం చేసుకుంటున్నారు అని వాళ్ళకి తెలుస్తుంది. షాక్ అవ్వడానికి ఏం లేదు అందులో. ఎప్పటికైనా బయటకు వచ్చేస్తాడు ఈయన. అంతే, కొంచెం లేట్ అవుద్దేమో అంతే. జోగి రమేష్ రైట్. చూద్దాం, మొత్తానికి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి. నిజంగా రేపొద్దున్న పూర్తి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా, అందులో ఇంకెంతమంది నిందితుల పేర్లు ఉంటాయి, ఎవరిని అరెస్ట్ చేస్తారు, తర్వాత జోగి రమేష్ బయటకు వస్తారా, ఇంకా కొన్ని రోజులు ఈ హైడ్రామా ఇలాగా కంటిన్యూ అవుతుందా, వేచి చూద్దాం.